ఎందుకో ఉన్నట్టుండి కొడుకు నదురుతుంది సన్నమ్మ గారు. ఏవైనా జరుగుతుందేమోనని భయంగా ఉంది. పార్వతి, ముందు నువ్వు అఖిలక్కని అఖిలక్క కాదు అంటూ మాట్లాడడం మానే. అన్నీ అవే సర్దుకుంటాయి. ఇప్పుడు నువ్వు ఈ ఇంటి మహారాణివి. నీకు ఆపద తలపెట్టాలంటే ఎవ్వరి వల్ల కాదు, సరేనా? కాని అయితే ఇంట్లో ఉన్నది అమ్మగారు కాదా? అమ్మగారైతే అలా ఎందుకు మాట్లాడతారు? అంటే ఏదైనా ఆపదలో ఉన్నారా? ఆ రాక్షసులు ఏం కుట్ర పన్నుతున్నారు? అలాగే ఆంటీ, మీరు చెప్పినట్టే చేస్తాను. అంటే పార్వతిని బయటికి పంపాలంటే శివశంకర్తో పాటు దేవ ప్రాణాపాయ స్థితికి వెళ్ళాలి, అంతే కదా? సరే, బాయ్ ఆంటీ. పార్వతి, నీ చుట్టూ ఇంకా ఆపదలే. నేను ఈ ఇంట్లో ఉండగా నిన్ను ప్రశాంతంగా ఎలా ఉండనిస్తాను? ఎస్, ఒక్కడుగు పక్కకేస్తే కాలు జారుతావు. నీ కడుపులో బిడ్డ భూమి మీదకి రాకుండానే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. అడుగు వేయి. అయ్యో, ఇట్ట జరిగిందేంటి? దీనికోసమే వెతుకుతున్నారా పార్వతి గారు?
నీ మెడలో ఇది ఉన్నంత వరకే నీ విలువ. ఇప్పుడు లేదుగా, ఇంకా గారెందుకు? ఇలేవో జాగ్రత్త పార్వతి, ఈసారి జారితే నిన్ను నీ బిడ్డని కాపాడ్డానికి నీ మెళ్ళో తాళి కూడా లేదు, తెగిపోయింది. తాళి తెగడం అంటే హే, నువ్వు ఒక ఆడదానివేనా? ఇంకోసారట మాట్లాడమంటే చంపేస్తాను. నువ్వు చంపినా చంపకపోయినా నువ్వు పెట్టిన సంతకం వల్ల జరగబోయేది అదే పార్వతి. నీ మెడలో తాడుండదు. అలా అని దేవాకి ఏం కాదు. నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వను. ఏం కూస్తున్నావే నువ్వు? ఎంతకు బరి తెగించావే? ఇంటి కోడల్ని బెదిరించే స్థాయికొచ్చావా? నిన్నిలా వదిలేకూడదే. రా రావే, వదలండి అమ్మగారు, వదలండి, రావే. నిన్ను పెదబాబు, 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 వదలండి. ఆగవే పిన్ని, పెదబాబు, పిన్ని. చిన్నబాబు. ఏమైంది పిన్ని? ఏమైంది పిన్ని? పార్వతి మెళ్ళలో తాళిబొట్టు పెరిగింది పెదబాబు. అది చూసి ఇదిగో ఈ రాక్షసి అక్క అలుసు చూసుకొని నోటికి ఎంత వస్తే అంత వాగుతుంది పెదబాబు. మన ఇంట్లోనే ఉంటూ వదిన అనే స్థాయికి వచ్చిందా? దీనికి నాలుగు తగిలించి మెడ పట్టుకుని బయటికి గెంటేస్తే ఇంట్లో ఉన్న సగం దరిద్రం వదిలిపోతుంది. నన్ను ఇంటి నుంచి బయట పంపించడానికి మీరెవరు? నన్ను ఇంట్లోకి తీసుకొచ్చింది ఆంటీ. ఆంటీ చెప్తేనే ఇంటి నుంచి బయటకి అడుగు పెడతాను. ఇవ్వు, ఇవ్వు, ఇవ్వను. లేకపోతే ఇక్కడ నిన్ను చంపేసి నువ్వు కనిపించట్లేదని చిన్నబాబు గారు అమ్మగారికి చెప్తారు. నువ్వు ఆ పనిలో ఉండొద్దునా, మామకి నేను చెప్తా. నేను బతుకున్నంత వరకు పెదబాబు గారు కట్టిన తాళి నా గుండెల మీద ఉంటుంది. నేను పెదబాబు గారి గుండెల్లో ఉంటాను. ఖుషి, పార్వతిని ఏమన్నా? ఇంట్లో ఉండి అమ్మను చూసుకుంటూ ఉండకుండా అనవసరమైన మాటలు ఎందుకంటున్నావు? నేనుగా ఏమీ అనలేదు. అఖిల అంటే పార్వతితో ఏమనాలనుకుంటున్నారో అదే అన్నాను. ఏంటే వాగుతున్నావు? అక్క పేరు చెప్తే ఏం మాట్లాడానా నిన్ను? అమ్మగారు, అమ్మగారు, మీరు నన్ను కొట్టే ప్రతి దెబ్బకి ఆంటీకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది భవానీ. పిన్నినే పేరు పెట్టి పిలిచేంత దాని అయ్యావా? అమ్మతో చెప్తావా? చెప్పు, నేను చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఉంది అమ్మగారైనా కాకపోయినా వచ్చి తప్పు నాదే అంటారు. దీన్ని వెనకేసుకొస్తారు. సింబాబు గారు ఓకే అండి. పాపం పండిన రోజు ఆ భగవంతుడు కూడా దీన్ని కాపాడలేడు. అది కాదు వదిన. అమ్మగారికి తెలిస్తే బాధపడతారు. కొంచెం ఆరోగ్యం కుదుట పడినివ్వండి. ఏయ్ ముసుగుదయ్యం, పార్వతి అక్కదాకా ఈ గొడవ వెళ్ళనివ్వద్దంది కాబట్టి నువ్వు బతికిపోయావు. ఇంకోసారి ఇలా చేస్తే నా సంగతి నీకు తెలీదు. ఏయ్, ఆంటీ ఆంటీ అని బెదిరిస్తున్నారేంటి? నేనే వెళ్ళి ఆంటీకి జరిగింది చెప్తాను. ఏయ్
బాబు గారు. మీరు నాతోనే నా పక్కనే ఉంటారు కదా. పెరిగిన తాళి మళ్ళీ నా మెళ్ళలో కట్టే వరకు ఎక్కడికి వెళ్ళకుండా నా పక్కనే ఉంటారు కదా. నేను కట్టిన ఈ తాళి నిన్ను కాపాడింది. మళ్ళీ నిన్ను నాతో మాట్లాడేలా చేసింది, నాకు దగ్గర చేసింది. అయినా నువ్వెక్కడుంటే అక్కడే ఉండాలనుకునేవాణ్ణి. నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్తాను పార్వతి? పెదబాబు, ఇదంతా చూస్తుంటే ఈ ఇంట్లో సమస్యలు పరిష్కరించుకోవడానికే ఆ అమ్మవారిలా చేయించింది అనుకుంటా. ఏమంటున్నారు పిన్ని? అవును పెదబాబు. అక్కకి చెప్పి సిద్ధాంతిగాన్ని పిలిపించి గౌరీ పూజ జరిపించి ముత్తైదువులు వచ్చినప్పుడు తాళిబొట్టు మార్చుకుంటే మంచిది కదా. చిన్నబాబు ఐశ్వర్యుల మధ్య దూరం పోయి కలిసే అవకాశం కూడా ఉంటుంది. అలాగే పిన్ని, మంచి జరిగితే అంతకంటే కావాల్సిందేముంది? సిద్ధాంతి గారిని పిలిపిద్దాం. చెప్పండి ఆంటీ. చెప్పాల్సింది నువ్వు. మళ్ళీ ఏం పిచ్చి పని చేసొచ్చావు? నేను చేసే పనులు అలాంటివాంటి. ప్రత్యేకించి మంచి పనులు చేయాలంటే పుణ్యకాలం రావాలి. నీ పాపం పండే రోజే అది. నేను చేసొచ్చిన పనేంటో ముందు వినండి ఆంటీ. మీ పెద్ద కోడలు అదే పార్వతి మెళ్ళో తాళి తెగింది. నీలాంబరి, ఏం చేసావు? ఏం చేసావు? ఏం చేసావు? చెప్పు. ఏం చేసావు? ఏం చేసావు? చెప్పు. చెప్పు. ఏం చేసావు? చెప్పు. ఏం చేసావు? చెప్పు. కంగారు పడి ఆవేశపడకండి ఆంటీ. దేవాకి ఏం కాలేదు. అంటే నేను ఏమీ చేయలేదు. కాకపోతే పార్వతి మెళ్ళో దేవా కట్టిన తాళి తెగిపోయింది. చూసారా చూసారా అంటే మీరు చెయ్యబోయే పని ఆ దేవుడే చేసేశాడు. అంటే దానికి ఇంటికి సంబంధం తెగిందని అర్థం. కలగని నా దగ్గరకొచ్చి చెప్పుకో. ఆంటీ, దేవా నుండి దూరం అవ్వడానికి అది విడాకుల పత్రాల మీద సంతకం పెట్టిందంటే ఇంకేం జరగాలి? ఇక దాన్ని సాగనంపే పనిలో మీరుండండి. నువ్వింత పిచ్చిదాని వరకోలేదు. భ్రమలో బతకొద్దు నీలాంబరి. అలా జరగకుండా చెయ్యాలి అని మీరు అండగా ఉంటే మీ మెళ్ళ తాళి కట్టిన శివశంకర్ అంకుల్ ఉండరు. అది ఇంటి గడప దాటే టైం వచ్చేలా అవకాశాన్ని సృష్టిస్తున్నాను. అమలు చెయ్యండి మీకు చెప్పడానికి వచ్చాను. అనవసరంగా ఏదేదో ఊహించుకోకు నీలాంబరి. నువ్వే ప్రమాదంలో పడతావు చెప్తున్నాను. జాగ్రత్త. ఇప్పుడు నేను మీ కోడల్ని కాదని నాకు స్పష్టంగా తెలిసిపోయిందాంటీ. కేవలం మా చాముండేశ్వరి ఆంటీకి నాకు మీ మీద పగ ప్రతీకారమే, అంతే. మీ కుటుంబం నాశనం అవ్వడానికి మీరే సహకరించకపోతే ఒక్కొక్కరి ప్రాణాలు పోతాయి ఆంటీ.
ప్రాణాలు తీయాలనే దుర్మార్గమైన ఆలోచన చేస్తే నిన్ను ఇంకొక్క నిమిషం కూడా బతకనివ్వను. సారీ ఆంటీ, అలా అనలేండి. పార్వతి మాత్రం మళ్ళీ తాళి బొట్టు వేసుకొని ఈ ఇంట్లో తచ్చాడకూడదు. అది ఒక్క పని చేసి పెట్టండి. మీరు చేయగలరా ఆంటీ? లేదంటే మీరు ఊహించని పరిణామాలు జరుగుతాయి. పార్వతి విధవరాలు కాకు. Shut up! Just shut up! పిచ్చి మాటలు మాట్లాడితే నిన్ను చంపేస్తాను, జాగ్రత్త. నా కొడుక్కి నలతగా ఉన్నా సరే దానికి కారణం నువ్వే అని నిన్ను కూడా క్షమించను. అక్క, ఓ ఇది ఇక్కడే ఉందా? అక్క, దీని సంగతి తేల్చమని చెప్పడానికే వచ్చాను. దీన్ని స్పాట్లో నువ్వు చంపేసినా ఆ నేరం నా మీద వేసుకుని జైలుకెళ్తాను. నా మీద ఎందుకంత కక్ష కట్టారు? నోర్ము ఇవే. పార్వతి తాళి తెగడానికి కారణం నువ్వు కాదు. అక్క, సిద్ధాంతి గారిని పిలిపించి ఆయన సమక్షంలోనే పెదబాబు పార్వతి మెళ్ళో తాళి కట్టేలా చెయ్యి. ఏంటి, తను చెప్పినట్టే చేస్తారా ఆంటీ? చేస్తానని చెప్పక్క. నీ మాటతో ఇది మూర్చపోవాలి. ఆంటీ చెప్పరు. నువ్వు చెప్పకపోతే విలువే లేకుండా పోతుందక్క. నువ్వు దీన్ని తీసుకొచ్చావన్న జాలితో ఆగిపోయాను. లేదంటే ఏం పీకుతావు? పీకానుగా. పగిలిందా? నిన్ను భవాని, నువ్వెళ్ళు. ఏదైనా తేడా వస్తే నన్ను కేకేయక్క. దీని సంగతి చెప్తాను. దీన్ని పార్వతి అభిమానులు ఎంతమంది ఉన్నారో ఈ దెబ్బతో అర్థమై ఉంటుంది. ఏం చెయ్యాలో నువ్వు చెప్పడం కాదు, నేనే చెప్తాను. నోరు మూసుకుని నువ్వు చూస్తూ ఉండు. అవుట్. ఆంటీ, మీరు చేసేది కూడా మా చాముండేశ్వరి ఆంటీ చెప్పేదే అయ్యుంటుంది. నిన్ను బాధ పెట్టి నేను అనుకున్నది సాధించాలనుకుంటున్నందుకు క్షమించాలి చంద్రముఖి. ఇదంతా బిడ్డ కోసం, మహి కోసమే. మహి, మహి, మహి ఇక్కడెందుకుంటాడు ఐశ్వర్య? నిజమేంటో నీకు తెలీదు. అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు. నువ్విప్పుడు చంద్రముఖివి కాదు, నాకు చెల్లెలవైపోయావు చంద్రముఖి. ఐశ్వర్య, ఎందుకలా మాట్లాడుతున్నావు? నా భర్తను వల్లో వేసుకుని అస్తమానం గదిలోకి రప్పించుకుంటున్నావు కదా. ఏ సంబంధం లేదంటే ఎలా నమ్ముతాను?